శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. ఈరోజు మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఫిష్ వెంకట్ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఆయన అంత దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కూతురు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, నాన్నగారిని ఆదుకోండి అని. అన్ని సినిమాలు చేసి కూడా అతనికి లైఫ్ మెంబర్షిప్ లేదంటున్నారు మాలో. ఎందుకని ఈ పరిస్థితికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అవగాహన, ముందు చూపు లేకపోతే జీవితాలు ఇలాగే అవుతాయి. ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళకైనా డిసిప్లిన్ లేదనుకోండి, బేసిక్ డిసిప్లిన్ లేదనుకోండి, ఇలాగే అవుతుంది. ఇప్పుడు సినిమాల్లో అతనేమి అంత చిన్నపాటి ఏదో యాక్టర్ కాదు. అతను పోషించిన ప్రతి సినిమాలోనూ అతని పాత్ర ఎంతో కొంత కాసేపు ఉంటుంది. ఏదో ఇలా గుంపులో గోవిందంలాగా వెళ్ళిపోయే వ్యక్తి కాదు. అవును, ఉంటాడు. మరి అలాంటప్పుడు పైగా అతను బిజినెస్ కూడా ఉంది, ఫిష్ మార్కెట్లో బిజినెస్ కూడా చేశాడు. అయితే అతనికి 2 పెళ్ళిళ్ళు. అది మొదటి భార్య ఇష్టంతోనే రెండో భార్యని చేసుకున్నాడు. ఒకే ఇంట్లో ఉంటారు, కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు ఉంటారు. అంటే అతను చెప్పింది ఇంటర్వ్యూలో, అతను మనకేం తెలుసు. మంచిగానే ఉంది, మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంది వ్యవహారం అంతా. ఎప్పుడైతే ఆరోగ్యం దెబ్బతింటం మొదలెట్టిందో, ఈ ఆరోగ్యం దెబ్బతింటానికి కారణం ఏంటి? సినిమాల్లో చేయడము, అక్కడ ఫిష్ మార్కెట్లో వర్క్ చేసుకోవడము, హెప్టిక్ వర్క్ అయిపోయి ఏం కాదు. ఓకే, చెడు వ్యసనాలు అంతే. తాగడు సిగరెట్లు. పైగా నాకు తెలిసి జర్దా కూడా వేస్తారు వీళ్ళు. వీటి వల్ల అనారోగ్యం వచ్చేసింది. ఇప్పుడు సినిమాల్లో కూడా టైంకి తిండి ఉండదు, తెలిసిందే కదా మనకి. ఒక స్ట్రెస్ ఉంటుంది వీళ్ళకి. ఏంటంటే ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా, ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా, సినిమాలు కావాలని ఉంటుంది. ఏదైనా బాగానే నిలదొక్కున్నాడు ఒక రకంగా. అతను నిలదొక్కుని కూడా ఎందుకు ఇలా అయిపోయింది జీవితం అంటే, ముందుగా అనుకున్నట్లే ప్లానింగ్ లేకపోవటము, డబ్బులు వచ్చినప్పుడు ఆ వచ్చిన డబ్బుల్ని ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనే ప్లానింగ్ లేకపోవటం ఒకటి. రెండోది బేసిక్ డిసిప్లిన్ లేకపోవటం. సరే, ఒకానొక సందర్భంలో అతనికి వాస్తవం అర్థమైపోయింది. ఏంటి, నా హెల్త్ బాగలేదు, నేను సిగరెట్లు మందు మానేస్తే తప్పితే నేను బతకను అని డాక్టర్లు చెప్పారు కాబట్టి అతను మందు సిగరెట్లు మానేశాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చాలా ఆవేదనగా చెప్పింది. ఎవరు మేడం? మొదటి భార్య ఎవరో మొత్తానికి. ఏంటంటే మానేశాడు, ఆరోగ్యం కుదుటపడింది, కానీ మళ్ళీ ఆ అలవాట్లకి బానిస అయిపోయాడు. ఆ బానిస అయిపోవడానికి కారణం ఏంటి అంటే స్నేహితులే. వాళ్ళు వచ్చి మళ్ళీ అందులోకి దింపారు. అంటే మనం జనరల్గా ఏమంటాము, మన బంగారం మంచిదైతే అంటాం కదా. అయితే ఇక్కడ ఈ తాగుడు సిగరెట్లు దగ్గర మట్టుకు మన బంగారం మంచిదైనా సరే పక్క వాళ్ళు సరిగా ఉండనివ్వరండి. ఈ విషయంలో మట్టుకు మనము స్నేహితుల్ని నిందించవలసిందే, స్నేహితుల్ని బాధ్యుల్ని చేయవలసిందే. ఎందుకంటే ఒకడు మానేశాడు అనుకోండి, ఏదో ఒక రీజన్ తోటి, భార్య చెప్పిందనో, లేకపోతే రీహాబిటేషన్కి వెళ్ళో, లేకపోతే కౌన్సిలింగ్ తీసుకునో, థెరపీ తీసుకునో, లేకపోతే పిల్లల మీద ఒట్లేసో ఏదో ఒకటి చేసి మానేశారు అనుకోండి. నిజంగా మానేస్తారు. మానేసినప్పుడు మళ్ళీ క్రౌడ్లో ఎక్కడో చోట కలుస్తారు కదా పాత స్నేహితులు. వీడు పెళ్ళాం అంటే భయం వీడికి, వీడు హెన్పెక్ అంటే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు, అసలు వీడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, ఏంటి ఇలా అయిపోయాడు. ఇక అతన్ని మళ్ళీ కూర్చొని క్లాస్ పుచ్చుకునేదాకా ఈ మాటలు మాట్లాడతారు. మాట్లాడి మళ్ళీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళకొక కంపెనీ కావాలి ఒకటి. రెండోది, మేం మానలేంది వీళ్ళు మానుతున్నారు, దాన్ని తట్టుకోలేక. ఇప్పుడు ఇతను మానడం అనేది అంత మామూలైన విషయం కాదు, చాలా కష్టమైన విషయం.
మాన్తారు నిజానికి. మానినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా 100% హ్యాపీ అయిపోతారు. మందు తాగిన తరువాత వీళ్ళు ఇంట్లో చేసే గలాట మామూలు గలాట ఉండదు. అది మామూలు హింస కాదు అసలు. ఆ హింసని లెక్కించటానికి ఇప్పుడు బాధను కొలవటానికి ఎక్కడ మీటర్స్ లేవు కదా. ఇప్పుడు శబ్దాన్ని కొలుస్తారు, కాంతిని కొలుస్తారు, ఇలా రకరకాల కొలుసు. ఇప్పుడు పాల్లో నీటి శాతం ఎంతో కొలుస్తారు, వర్షపాతం ఎంతో కొలుస్తారు, అలాగే మన ఒంట్లో షుగర్ ఎంత ఉందో కొలుస్తారు. ఎన్నిటికీ కొలుస్తానికి పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఈ తాగి వచ్చిన భర్త వల్ల ఆ హింసని కొలవడానికి ఈ రోజు వరకు మీటర్స్ లేవు, పారామీటర్స్ లేవు. ఇది నేను చాలా బాధపడుతూ చెప్తున్నా. ఈ దుఃఖం ఒక భార్యతోనే పోదు. పిల్లలు నిత్యం కొట్లాట్లు, తల్లిని కొడుతుంటే పిల్లలు అడ్డొస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయలేరంట. దానిని వెతగ్గా రీజన్స్ ఏం తెలిసింది అంటే, నేను అమ్మని కాపాడుకోవాల్సిన వాడిని, నేను అమ్మని కాపాడుకోవాల్సిన దాన్ని, నేను వచ్చి స్కూల్లో కూర్చున్నాను, అక్కడ మా అమ్మకి ఏం ప్రమాదం జరుగుతుందో అని. అసలు చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే అందరి దగ్గర జరగదు, అంటే ఒక్కొక్క పిల్లల సైకాలజీ ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు నేను వచ్చేసాను, మా అమ్మకి ఏమైనా అయితే అంత చిన్న బుర్రలు ఆలోచిస్తాయంట. మా అమ్మకి ఏం ప్రమాదం ఇంట్లో అంటే, అది అమాయకంగా అనుకోనివ్వండి, ఎట్లన్నా అనుకోనివ్వండి, కొన్ని రోజులు బలవంతంగా స్కూల్ అలవాటు చేసిన తర్వాత కానీ 10 సార్లు ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే అమ్మ కోసం వెతుక్కుంటారు. గమనించండి మీరు, అమ్మేది 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 అని. అలా కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి ఒక రిలీఫ్. ఒకవేళ కనిపించలేదు అనుకోండి, అదే టైంలో బాత్రూంలో ఉంటే కూడా గోల చేసేస్తారు. అంటే ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, తల్లి అంత ప్రధానమైంది ఇంట్లో అని పిల్లలు నమ్ముతారు. ఆ తల్లికి తాగొచ్చినోడి వల్ల ఇబ్బంది అవుతుంది అంటే, తండ్రిని కొన్ని సందర్భాల్లో పిల్లలు చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఒక పాపని, 12 ఏళ్ల పాపని నేను ఇంటర్వ్యూ చేశాను. రాజేంద్ర నగర్ సైడు కన్స్ట్రక్షన్ సైట్లో వాచ్మెన్గా ఉన్నారు ఫ్యామిలీ. ఉంటే వాళ్ళ నాన్న తాగొచ్చి రోజు కొడుతుంటే తల్లి ఏడుస్తూ ఉంది. వాళ్ళు బూతులు మాట్లాడతారు, వీళ్ళు బూతులు మాట్లాడతారు. పిల్ల ఏదో ఒక సెన్సిటివిటీ ఉంది ఆ పిల్ల దగ్గర. అయితే ఈ పిల్ల సహించలేకపోయింది. రాత్రిపూట వాళ్ళ అమ్మను కొట్టి, వాళ్ళ అమ్మ పడుకుంది, ఈ పిల్లకి నిద్ర రావట్లా, వీడు నిద్రపోతున్నాడు ఫుల్గా, తాగొచ్చున్నాడు కదా. అందుకని ఆ కోపం తీర్చుకుంటానికి ఆ చీకట్లో ఆ పిల్ల ఏం చేసింది అంటే, ఒక కర్ర తీసుకొని, కన్స్ట్రక్షన్ సైట్లో ఒక కర్ర తీసుకుని వాళ్ళ నాన్న ఎత్తి మీద ఒకటి కొట్టింది. కొట్టొచ్చి కాముగా వచ్చి పడుకుంది, నిద్రపోయింది. తెల్లారి పొద్దున్నే లేచి చూసేసరికి సీన్ ఏంటంటే వాళ్ళ నాన్న చచ్చిపోయి ఉన్నాడు. ఓకే. జరిగింది ఏంటి అంటే, ఆ కర్రకి మేకులు ఉన్నాయి, అతనికి గాయమైంది. వాడికి తాగిన మత్తులో వాడి బ్లడ్ పోతుంది కూడా వాడికి అర్థం కాల. నాకు గాయమైంది అనే స్పృహ కూడా లేదు. ఆ బ్లడ్ పోయి చచ్చిపోయాడు. చచ్చిపోతే మరి పొద్దున్నే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి మనిషి చచ్చిపోయాడు అనగానే ఎవరో ఒకళ్ళు 100కి కాల్ చేస్తారు. ఏం జరిగింది ఏంటి అని పోలీసులు వాళ్ళదైన శైలిలో వాళ్ళు అడుగుతారు కదా. అడిగినప్పుడు ఈ పిల్ల చెప్పింది, నేను రాత్రి కొట్టాను అని. ఆ పిల్లని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో పెడితే అప్పుడు వెళ్ళాను నేను స్టేషన్కి. నాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి కాల. వెళ్ళా స్టేషన్కి. వెళ్తే పోలీసులతో అన్నా నేను ఒకటే మాట, ఏదైనా మీ చేతుల్లో ఉంటుంది. ఇది ఆ పిల్ల ఆత్మరక్షణార్థం చేసుకుంది అని అనుకోండి, సింపుల్ సెక్షన్స్ పెట్టండి దయచేసి. భవిష్యత్తు ఉన్న పిల్ల, ఎంత హింస చూడకపోతే ఆ పిల్ల ఆ పని చేస్తుంది. అదే తాగుబోతైన కొడుకు తండ్రిని చంపాడు అంటే అది నేరం. కానీ ఇది అలా కాదు కదా అంటే, నేను చెప్పానని కాదు కానీ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారంట. ఆ అమ్మాయిని హోముకు పంపించారు. ఫస్ట్ అయితే జువెనియల్ హోముకు పంపించారు. తర్వాత నేను 1-2 సార్లు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి బాగానే ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయింది, పాప బాగుంది, అది ఇదే చెప్పారు. ఎనీవే, అసలు ఇలాంటి పరిస్థితి ఒక చిన్న పాపకి, 12 ఏళ్ల పాపకి రావాల్సిన కర్మ ఏంటి చెప్పండి? తండ్రి అలవాట్లే కదా. ఇప్పుడు ఈమె ఏం చెప్తుందంటే, ఫిష్ వెంకటేష్ వైఫ్,
అలా అలవాటు చేశారు కదా, మానేసిన మనిషికి అలవాటు చేశారు కదా. ఉమ్, ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఒక్కళ్ళు చూడడానికి రావట్లేదు. ఇప్పుడు ఆ ప్రధానమైన బాధ ఏంటంటే, ఇప్పుడు అతను మనుషుల్ని గుర్తుపట్టట్లేదు. ఏదో ఒక క్షణంలో ఏదో ఒక వార్త వస్తది. ఉమ్, పోయినసారి అప్పుడు కూడా కొంత సుమన్ టీవీ వాళ్ళు, కొంత సినిమా వాళ్ళు, వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేశారు వైద్యానికి. ఓకే. ప్రభాస్ కూడా చేశాడని తెలిసింది. ఉమ్, అప్పుడు కానీ ఎవరైనా ఎన్నిసార్లు చేస్తారు? అక్కడికి నిన్న రోషన్ వెళ్ళాడు హాస్పిటల్కి. తట్టి 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 లేపుతున్నాడు. అతనైతే లేవడు ఇహ. మరి వాళ్ళైనా ఏమన్నా చేస్తారో, లేదు సినిమా ఇండస్ట్రీ ఏమన్నా చేస్తో. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది. ఉమ్, మా అసోసియేషన్లో మెంబర్షిప్ మరి ఎందుకు అతను లైఫ్ మెంబర్షిప్ తీసుకోలేదో, తీసుకుంటే కొంచెం ఇట్లాంటప్పుడు ఇన్సూరెన్స్ అవన్నీ యూజ్ వస్తాయి. అవుతాయి. అవును. ఇన్సూరెన్స్ అవన్నీ పనికొస్తాయి. ఒకవేళ చచ్చిపోతే కూడా ఇన్ కేసు ఎవరైనా, ఇతననే కాదు ఎవరైనా, ఫ్యామిలీకి కొంచెం అండగా ఉంటుంది. ఉమ్, అందుకని ఈ ఫిష్ వెంకటేష్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సినిమా వాళ్ళు కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, మీ అలవాట్లు మీ కుటుంబాలను ఎంత నాశనం చేస్తున్నాయి, వాళ్ళని ఎంత వేదనకు గురి చేస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టర్మ్లో కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి. ఆ కొత్త కొత్త బ్రాండ్లు తాగి చాలామంది 30-35 సంవత్సరాల లోపు వాళ్ళు చాలామంది చనిపోయారు. వాళ్ళకి ఇప్పుడు 30 సంవత్సరాల లోపు వాళ్ళు అట్లా చనిపోయారు అనుకోండి, వాళ్ళ వైఫ్లు వాళ్ళకంటే కనీసం 4-5 ఏళ్ళు చిన్నోళ్ళు అయి ఉంటారు కదా. యంగ్ విడోస్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. ఈ యంగ్ విడోస్ అంటే ఎంత యంగ్ విడోస్ అంటే, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి 23 ఏళ్ళు 24 ఏళ్ళు. ఇప్పుడు కొన్ని సెక్షన్స్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ తెలియవు. అమ్మాయి చిన్నది అప్పుడే పిల్లలు ఏంటి అని అనుకోరు. 18 ఏళ్ళకి పెళ్లి చేశారనుకోండి, 19వ సంవత్సరంలో పిల్లోనో కనకపోతే చాలా పెద్ద విచిత్రం. అక్కడ కనేసేయాలి అర్జెంటుగా, కనేస్తారు. ఏ 23 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఈ మొగుడు చచ్చాడు అనుకోండి, పరిస్థితి ఇలా బొచ్చుడు కేసులు చూసాం. ఓకే. అందుకని దయచేసి గవర్నమెంట్లు కూడా, ఏ గవర్నమెంట్ అయినా సరే, అబ్కారీ విధానంలోనే ఒక విషయం ఉంది. అదేంటంటే, తాగుడు ఒక్క దుష్పరిణామాల్ని అవగాహన కలిగించటం కోసం హోర్డింగ్స్ పెట్టాలి అని ఉంది. మద్యం మీద ఆదాయం బాగానే వస్తుంది కదా, వీళ్ళు ఎక్కడికక్కడ అవగాహన కల్పించాలి. ఇప్పుడు డ్రింక్ వల్ల నష్టం గురించి, ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ల మీద పుర్రె బొమ్మ వేస్తారు, అలాగే బీడీ కట్టల మీద వేస్తారు, మందు బాటిల్స్ మీద కూడా అలా వెయ్యాలని కానీ, లేదు అనుకుంటే సినిమాల్లో మద్యపానం ఆరోగ్యానికి హానికరమని వేసి చాలా చిన్నది వేసి అది కనిపించకుండా వేసేదానికంటే కూడా ఈ మద్యపానం వల్ల ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే, కనీసం జిల్లాకు ఒకటైనా సరే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఇది ప్రభుత్వాలు చెయ్యాలి. అంటే అబ్కారీ విధానంలో ఇవన్నీ ఉన్నాయి కానీ చెయ్యరు వాళ్ళు. డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? వాళ్ళు తాగితే వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడవచ్చు కానీ వాళ్ళ సంక్షేమం కోసం మటుకు చేయకూడదు. ఇప్పుడు ఇంత ఫిష్ వెంకటేష్ వైఫ్కి అర్థం కాకపోవచ్చు, కానీ ఆమె స్నేహితుల విషయం మాట్లాడింది అన్నది చాలా కదిలిస్తుంది నన్ను. స్నేహితులు ఎంత దుర్మార్గులు చూడండి. మానేసినోడితోటి మళ్ళీ మందు మొదలెట్టిస్తారు. అసలు మందు ఫస్ట్ నేర్పించేది నేర్చుకున్నోడే నేర్పిస్తాడు. ఒకటి. నేర్చుకున్న తర్వాత ఒకవేళ వాడు మానేయటానికి సిద్ధపడి మానేస్తే మళ్ళీ వాడికి అలవాటు చేస్తారు. వాడు దానికి బలైపోతుంటే కనీసం ఒక నైతిక మద్దతు కదా, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఇంట్లో వాళ్ళకి. ఇది ఇలా ఉంది. ఏదైనా అతను కోలుకోవాలని కోరుకుంటాం ఎవరివైనా. అతనికి లైఫ్ మెంబర్షిప్ లేకపోయినా మానించి సహాయం చేయగలిగింది ఏదన్నా ఉంటే కనుక అవుట్ ఆఫ్ ది వే వెళ్ళైనా సరే చెయ్యాల్సిందే. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చోట్ల రూల్స్ చదువుకుంటా కూర్చోరు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయండి, ఏమి సాయం చేస్తే ఏమవుతుంది? మన సినిమా వాళ్ళని కాపాడుకున్నట్లే కదా. అందుకోసం
అలా జరగాలని కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.